అన్నాడీఎంకే అమ్మ వర్గానికి రెండాకుల చిహ్నం దక్కేందుకు ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ మరింత చిక్కుల్లో పడ్డారు. దినకరన్పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయన దేశం నుంచి విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దు రైల్వే స్టేషన్లలో అధికారులు పంపారు. దేశం విడిచి వెళ్లేందుకు దినకరన్కు ఇక ఏమాత్రం ఆస్కారం ఉండదు. మరోవైపు అధికార అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శికి వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగరవేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి పన్నీర్ సెల్వానికి స్నేహాస్తం అందించిన నేపథ్యంలో అప్రమత్తమైన దినకరన్ ఇవాళ మధ్యాహ్నం పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులతో అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో తనపై ఎలాంటి వ్యతిరేకత లేదన్న దినకరన్ ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందన్నారు. త్వరలో మంచి నిర్ణయం తీసుకోనున్నట్లు దినకరన్ తెలిపారు.